తెలంగాణలో ఇప్పుడు జిల్లాల మీద చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న 10 జిల్లాలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలు చేసింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందట అంటే అందులో కొన్ని జిల్లాలని కట్ చేస్తుందట, ఇంకా కొన్ని జిల్లాలని యాడ్ చేస్తుందట. మరి వీళ్ళు ఎన్ని జిల్లాలు చేస్తారు అనేది ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కొంతమంది ఏమంటారంటే 17 జిల్లాలు చేస్తారు అంటున్నారు. ఎట్లా అంటే ఒక్కొక్క పార్లమెంటుకు ఒక్కొక్క జిల్లా చేస్తారట. రెవెన్యూ డివిజన్లు మారుతాయని, మున్సిపల్ డివిజన్లు మారుతాయని, మండలాలు మారుతాయని ఇట్లా రకరకాల చర్చలు చేస్తున్నారు. మరి ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది తెలియదు. కానీ జిల్లాల విభజన అయితే జరుగుతుంది అని అంటున్నారు. నిజంగా జరుగుతుందా? ఉన్న జిల్లాలను తగ్గిస్తారా, లేకపోతే వాటికి ఇంకొక కొత్త జిల్లాలు యాడ్ చేస్తారా, ఏం చేస్తారు అనే చర్చ జరుగుతుంది. కానీ గతంలో ఈ జిల్లాల విభజన ఎందుకు చేసిర్రు అంటే పెద్ద జిల్లాలుగా ఉంటే పరిపాలన అనేది కష్టమవుతుంది, చిన్న చిన్న జిల్లాలు ఉంటే పాలనకి ఈజీ ఉంటుంది అనే దాంతో చిన్న చిన్న జిల్లాలుగా చేసిర్రు. అట్లా చాలా ఏండ్ల నుంచి తెలంగాణలో పాలన నడుస్తుంది, ఈజీ అయిపోయింది అనేది చాలామంది జనం కూడా అనుకుంటున్నారు. కొత్త జిల్లాలు అయిన తర్వాత వాళ్ళు జిల్లా కేంద్రంకి పోయి రావాలన్నా కూడా ఒక రోజంతా పట్టేది గతంలో. అయితే ఇప్పుడు మేము మధ్యాహ్నానికల్లా పని చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం అని చాలామంది జనాలు కూడా చెప్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితులలో ఆల్రెడీ ఉన్నటువంటి జిల్లాలని తీసేస్తే కనుక మరి అక్కడ ఉన్నటువంటి జనం ఊరుకుంటారా? ఇప్పుడు వీళ్ళు కొత్త జిల్లాలు చేస్తాము అంటున్నారు. సరే, ఆల్రెడీ ఉన్న జిల్లాలను తీసేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఊరుకుంటారా? ఇన్ని రోజుల వరకు మాది జిల్లా అని చెప్పుకున్నటువంటి వాళ్ళు మా జిల్లా పోయింది అని అంటే అక్కడ ఉన్నటువంటి జనం యాక్సెప్ట్ చేస్తారా, ఏం చేస్తారు? లేకపోతే ఇది బయటకు మాట్లాడుతున్నటువంటి మాటేనా? కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల విభజన చెయ్యదా, ఏం జరుగుతుంది అనేది చూడాలి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మా జిల్లా ఉంటుందా, మీ జిల్లా ఉంటుందా, మాది కొత్త జిల్లా అవుతుందా, మీది పాత జిల్లాలకి పోతుందా, లేకపోతే మా దగ్గర ఉన్న ఊర్లు పోతాయా, కొత్త ఊర్లు వస్తాయా, కొత్త మండలం వస్తుందా, అసలు ఏం జరుగుతుంది? మా జిల్లా మాకు ఉంటుందా, లేకపోతే మా జిల్లాని తీసేస్తారా? ఇక తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు జిల్లాలకు సంబంధించిన చర్చనే నడుస్తుంది.